ओम गणानां त्वा गणपतिं ववामहे कविं कवीनामुपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानः शृण्वन्नोतिभिस्सेदसाधनं प्रणो देवी सरस्वती वाजैः विर्वासिनीपति धीनाममित्रियवतु गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः। विद्याक्षमाला सुकपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः। ప్రేక్షక వీక్షకులందరికీ బ్రహ్మవాక్ కార్యక్రమానికి ఈ ప్రాతకాలం స్వాగతం సుస్వాగతం। ఇరవై 9/5/2025 గురువారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం। ఈరోజు సూర్యోదయం ఉదయం 5:31 మొదలవుతుంది, సూర్యాస్తమయం సాయంకాలం 6:27 మొదలవుతుంది। ఈరోజు తిథి జ్యేష్ఠమాస శుక్లపక్ష తదియ రాత్రి 2:59 వరకు, తదుపరి చతుర్థి తిథి। ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రాత్రి 2:15 వరకు, తదుపరి పునర్వసు నక్షత్రం। ఈరోజు యోగం సోలయోగం సాయంకాలం 5:44 వరకు, తదుపరి గండ యోగం। ఈరోజు కరణం కౌలవ కరణం ఉదయం 6:20 వరకు, తదుపరి వణజి కరణం। ఈరోజు శుభ సమయం ఉదయం 11:32 నుండి 12:10 వరకు, తిరిగి సాయంకాలం 6:32 నుండి 7:20 వరకు। ఈరోజు రాహుకాలం పగలు 1:30 నుండి 3 గంటల వరకు। ఈరోజు యమగండ కాలం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు। ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:48 వరకు, పునః మధ్యాహ్నం 2:48 నుండి 3:36 వరకు। ఈరోజు వర్జం మధ్యాహ్నం 1:47 నుండి 1:17 వరకు। ఈరోజు అమృత గడియలు రాత్రి 5:38 నుండి 6:10 వరకు। ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం। వృషభ రాశిలో రవి బుధులు, మిథున రాశిలో గురుచంద్రులు, కర్కాటక రాశిలో కుజుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని శుక్రులు। ఇక్కడ గురుచంద్రుల సంయోజకత మిథున రాశిలో కలిసి ఉంది, రవి బుధులు వృషభ రాశిలోని, శని శుక్రులు మీనరాశిలోని। ఇక్కడ గ్రహాల యొక్క సంయోజకత చాలా విశేషంగా ఉంది। అందరూ కూడా శ్రద్ధాభక్తులతో చూస్తూ ఉండండి ఈ యొక్క కార్యక్రమాన్ని। తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం। ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। ఓం శ్రీ గురుభ్యో నమః। హరి ఓం। చాలా విశేషమైనటువంటి మనకున్నటువంటి అనేక మంది గురువుల పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క జ్యేష్ఠమాసం శుక్లపక్షం తదియ రంభా వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించదగిన వ్రతం। రంభా వ్రతము అంటే అర్థం ఏంటంటే అరటి చెట్టు ఆ యొక్క మొదల దగ్గర శుభ్రం చేసుకుని, అరటి చెట్టు దగ్గర చక్కనైనటువంటి వరిపిండి ముగ్గు పసుపు కుంకుమతో అలంకరణ చేసుకుని, ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల్ని ఈరోజు అరటి చెట్టు మొదల్లో చక్కగా పూజ చేసుకుని, ఆ పూజ అనంతరం ఆ యొక్క రంభావ్రతాన్ని ఆచరించేటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వారు
పార్వతీ పరమేశ్వరుల్ని సంయుక్తంగా అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల ఈ యొక్క రంభావ్రతం అనేది పూర్తవుతుంది. ధూపదీప నైవేద్యాల అనంతరం ఈ యొక్క అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఈ యొక్క అరటి చెట్టు మొదల్లో ఈ యొక్క వ్రతాన్ని ఎవరు ఆచరించారు పూర్వం అంటే పురాణాల కథన ప్రకారం శివుడి కోసం పార్వతీదేవి, అగస్త్య మహాముని కోసం లోపముద్రాదేవి చక్కగా ఈ యొక్క ఆ యొక్క రంభావ్రతాన్ని ఆచరించి కదలీ ఫలము అంటేనే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మితో సమానం. అటువంటి అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఈ యొక్క మనస్సులో ఉండేటువంటి కోరికలని ఆ యొక్క అమ్మవారు దేవేరైనటువంటి లక్ష్మీనారాయణ స్వరూపంగా ఉన్నటువంటి వైకుంఠవాసుల్ని, శివపార్వతుల్ని, కైలాసవాసంలో ఉన్న శివపార్వతుల్ని, బ్రహ్మ సరస్వతుల్ని, మూడు లోకాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆది దంపతుల్ని నమస్కారం చేయడం వల్ల ఈ యొక్క రంభావ్రతం వల్ల మొట్టమొదట వచ్చేది అన్యోన్య దాంపత్యం. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలన్నీ సమసిపోతాయి. తర్వాత సత్సంతాన యోగం. మనకు పుట్టే పిల్లలు ఎలా ఉండాలంటే చక్కనైనటువంటి అందముతో, చక్కనైనటువంటి బలముతో, చక్కనైనటువంటి సేవా దృక్పథంతో మన వంశాన్ని దశ దిశ వ్యాప్తి చేసేటువంటి సంతానం రావాలి అంటే సత్సంతాన యోగంగా ఈ రంభావ్రతాన్ని ఆచరిస్తూ ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల్ని అర్ధనారీశ్వరులుగా ఈ రోజుని ఆచరించి పూజించే వారందరికీ కూడా అన్ని రకాల సుఖ సౌఖ్యాలు, సుఖ సంపదలు, లక్ష్మీ ప్రాప్తిగా నిరంతరము కూడా లక్ష్మి స్థిర నివాసంగా ఉండేటువంటి పరిస్థితిగా చక్కగా ఉండేటువంటి రోజు. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం ద్వాదశ రాశుల నేటి గోచార ఫలితాలు. ముందుగా మేష రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, భరణి 1, 2, 3, 4 పదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా ఈరోజు చాలా చాలా విశేషమైనటువంటి శుభ పరిణామాలుగా తృతీయస్థ చంద్రబలంతో అద్భుతమైనటువంటి యోగంగా ఏకాదశ రాహువు అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈరోజు. అందువల్ల ఈ యొక్క మేషరాశి వారికి ఆనందకరమైనటువంటి శుభవార్తలు వినబడతాయి. అన్ని రకాలుగా కూడా శుభయోగాలు సంప్రాప్తి జరుగుతాయి. ఒక పెద్ద శుభవార్త వీరిని మనస్సును ఆనందింపజేస్తుంది. అందువల్ల మేషరాశి వారు ఈరోజు ఏ పని చేసినా కూడా శివపార్వతులని పూజ చేస్తే చాలా శుభంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పదాలు, రోహిణి 1, 2, 3, 4 పదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుచంద్రుల కలయిక చాలా చాలా శుభప్రదంగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా శుభయోగ మాలికగా ఉంటుంది. ఏ పని తలపెట్టినా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ గురువారం వృషభ రాశి వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. చక్కనైనటువంటి శివపార్వతుల యొక్క ఆరాధన చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు అన్ని రకాలైనటువంటి శుభయోగాలు సంప్రాప్తి జరుగుతాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి జాతకులకి రాశి చక్రంలో ఉన్నటువంటి చంద్రబలంతో చాలా అద్భుతమైనటువంటి శుభయోగ మాలిక మీ యొక్క మిథున రాశి వారికి చోటు చేసుకుంటోంది. అన్ని రకాలుగా కూడా శుభ పరంపరలు అవాప్తవుతాయి. ఏ పని తలపెట్టినా కార్యసిద్ధి యోగం అద్భుతంగా ఉంటుంది. మిథున రాశి వారికి శివపార్వతుల్ని చక్కగా ఆరాధన చేయడం వల్ల ఈ గురువారం చాలా అద్భుతమైన శుభయోగాలు లభిస్తాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి
కర్కాటక రాశి వారికి రాశి చక్రంలో ఉన్నటువంటి కుజుడు, ద్వాదశంలో ఉన్న చంద్రుడు, ఈ రెండు గ్రహాలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పెట్టి మానసిక అశాంతిని, మానసికంగా ప్రశాంతత లేనిటువంటి విధానాన్ని ఏర్పరుస్తాయి. అనవసరమైనటువంటి తగాదాలతో, అనవసరమైనటువంటి వ్యర్థ కాలక్షేపంతో, వృధా కాలక్షేపంతో ఈ రోజంతా కూడా ముందుకు వెళ్తుంది. అందువల్ల కర్కాటక రాశి వారు ఏ పని చేసినా కూడా శివపార్వతుల్ని చక్కగా పూజ చేయండి. ఎందుకంటే రాహు నక్షత్రంలో చంద్రుడు, బుధ నక్షత్రంలో కుజుడు ఉన్నప్పుడు కర్కాటక రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల జాగ్రత్త వహించి చక్కగా శివపార్వతుల ఆరాధన చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో ఉన్న సింహరాశి జాతకులకి ఏకాదశ స్థానంలో ఉన్న రెండు గ్రహాలు గురుచంద్రుల కలయిక విపరీత రాజయోగ మాలికని, రుణ విమోచనాన్ని, మానసిక ప్రశాంతతని ఒకేసారి తృణప్రాయంగా ఏర్పాటు చేస్తున్నాయి. అంటే ఇక్కడ తృణప్రాయంగా ఏర్పాటు చేయడం అంటే అర్థమేమిటయ్యా అంటే గురుచంద్రుల కలయిక సింహరాశి వారికి చాలా ఉపయుక్తమవుతుంది. మీరు అనుకోరు, ఎప్పటి నుండో తీరుద్దాం అనుకున్నటువంటి అప్పు తీరిపోయే మార్గం, ఎప్పటి నుండో రావాల్సిన బకాయి అనుకోకుండా వాళ్ళంతట వాళ్లే ఫోన్ చేసి అయ్యా మీకు ఇచ్చేస్తున్నాం అనేటువంటి శుభవార్త ఇత్యాదివన్నీ సింహరాశి వారికి అన్ని రకాలుగా శుభం చేకూరేలాగా, వ్యాపార వృద్ధి, వ్యవహార వృద్ధి జరిగేలాగా ఈ రోజుని చోటు చేసుకుంటున్నాయి. కావున చక్కగా శివపార్వతుల యొక్క ఆరాధన చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మీకు అన్నీ కలిసి వస్తాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి జాతకులకి ఏకాదశ స్థానంలో కుజుడి యొక్క ప్రభావ తీవ్రత చాలా అద్భుతంగా ఉంటుంది. రాజ్యస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుబలం చాలా అద్భుతమైన శుభపరిణామాలకి తావు చేస్తుంది. దశమ కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ఆ యొక్క చంద్రుడి బలం వల్ల చాలా చాలా అద్భుతాలు చోటు చేసుకుంటాయి. కన్యారాశి వారికి ఏ విధంగా చూసినా చాలా అద్భుతంగానే ఉంది. కొన్ని రోజుల నుండి కన్యారాశి వారు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. చంద్రుడు గురుడు కలిసి కన్యారాశి వారి జీవితాన్ని మార్పు చేస్తున్నాయి, ఆలోచన మార్పు చేస్తున్నాయి. శివపార్వతుల్ని చక్కగా ఆరాధన చేయండి, చక్కనైనటువంటి శుభ ఫలితాలు లభిస్తాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో ఉన్న తులారాశి జాతకులకి చక్కనైనటువంటి శుభయోగ మాలిక. టెన్షన్స్ అన్నీ కూడా తీరిపోయి, అప్పులన్నీ తీరిపోయి, ప్రశాంతంగా రాబడి మొదలయ్యేటువంటి రోజులు ఈ యొక్క జ్యేష్ఠ శుద్ధ తదియ నుండి మొదలయ్యాయి. అందరూ కూడా చాలా జాగ్రత్తగా తులారాశి వారు శ్రద్ధగా వినండి. మీకు 2022 నుండి 2025 మే 15వ తారీఖు దాకా చాలా ఇబ్బందులు పడ్డారు మీరు. ఇప్పటి నుండి మంచి రోజులు వచ్చాయి, రూపాయి నిలబడుతుంది, అప్పులు తీరిపోతాయి. జాగ్రత్తగా ఉన్న రూపాయిని నిలబెట్టుకోండి. అనవసరమైన తగాదాల్లోని, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా వచ్చిన లక్ష్మిని ఆదరణగా, గురుబలంతో ఉన్నటువంటి లక్ష్మిని ఆదరణగా చూస్తే మీకు తిరుగులేని విజయావకాశాలు తులారాశి వారికి అద్భుతంగా ఉంటాయి. అందువల్ల తులారాశి వారు శివపార్వతుల్ని ఆరాధన చేయండి, ఖచ్చితంగా శుభం జరుగుతుంది.
తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో ఉన్న ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకి ప్రస్తుత కాలం మీకు కలిసి రావట్లేదు. జాగ్రత్తగా వినండి. ప్రస్తుతం 2025 మే 15వ తారీఖు లగాయతు ఇంచుమించు సంవత్సర కాలం గురుబలం ఉండదు. గురువార నియమం పాటించాలి. సాయిబాబా వారిని పూజించాలి. దత్తాత్రేయ స్వామి కవచాన్ని చదువుకోవాలి. మేధాదక్షిణామూర్తి కవచాన్ని అష్టోత్తరాన్ని చదువుకోవాలి. గురువారం వస్తే చాలు రాఘవేంద్ర స్వామి ఆరాధన చేయాలి. గురువార నియమాన్ని అధికంగా పాటించాలి ఈ యొక్క వృశ్చిక రాశి వారు. కారణం అష్టమ స్థానంలో ద్వితీయ పంచమాధిపతి ఉన్నప్పుడు అవమానాలు ఎదురవుతాయి. మరి ఈరోజు చంద్రుడు కూడా అష్టమంలో ఉన్నారు. దానివల్ల అనారోగ్యంగాను ఆకస్మిక ధన నష్టంగాను కూడా ఉంటుంది. అష్టమ చంద్రదోషం అనేది మంచిది కాదు ఏ రాశి వారికైనా సరే. అందువల్ల జాగ్రత్త వహిస్తూ చక్కగా గురువార నియమాన్ని, అలాగే శనగలు 1 కేజీ శనగల్ని దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి దానంగా ఇవ్వడాన్ని ఇత్యాదివన్నీ కూడా పసుపు రంగు వస్త్రంతో సహా ఇవ్వడం వల్ల మీకు కలిసి వస్తుంది. గురువారం నాడు ఖచ్చితంగా ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారు నియమం పాటించవలసిందే. గురువార నియమాలు పాటిస్తూ గురుదేవతలను ఆరాధించాలి. లేకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్న ధనుస్సు రాశి జాతకులకి చాలా చాలా విశేషమైన గురుబలంతో చంద్రబలంతో దూసుకుపోతున్నారు. ఈరోజు మీ మాట పైచేయిగా ఉంటుంది. మీ యొక్క మానసికంగా మీరు పడుతున్నటువంటి ఆ యొక్క మాట తీరు విధానం ప్రజలు సమాజం అర్థం చేసుకునే రోజులు వచ్చాయి. సప్తమ స్థానంలో గురుడు ఉంటే ధనుస్సు రాశి వారికి వచ్చే లాభం ఏమిటయ్యా అంటే పోగొట్టుకున్న ప్రతి నష్టం జీవితంతో సహా కాలంతో సహా తిరిగి రావడమే. ఇప్పుడు మీరు పడేటువంటి ఆ యొక్క మానసిక స్పందన ప్రజలు వింటారు. అసలు మీరు ఎందుకు కోపంగా ఉన్నారు, ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది అనేటువంటి పరిస్థితిని ప్రజలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువర్గము అందరూ ఆలోచించి మీ మాటని అందరూ కూడా చాలా బాగా చెప్పావు, ఆనాడు మేము అర్థం చేసుకోలేదనేటువంటి మాటని ఈరోజు మీ చెవికి వినబడేలాగా అందరూ కూడా అర్థం చేసుకుంటారు. ఇది భారీ విజయం ధనుస్సు రాశి వారికి. అన్ని రకాలైనటువంటి ఉన్నది ఉన్నట్టుగా ధర్మ పద్ధతిలో చేసేటువంటి చెప్పేటువంటి ధనుస్సు రాశి వారి యొక్క తీరుతెన్నులు ప్రపంచం హర్షించే విధంగా, ప్రపంచమంతా కూడా మెచ్చుకునే విధంగా ధనుస్సు రాశి వారు దూసుకుపోతారు. గ్రహబలం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ధనుస్సు రాశి వారికి అష్టమ స్థానంలో ఉన్న కుజ ప్రభావ తీవ్రత తగ్గిపోతే కేవలం అర్ధాష్టమ శని ప్రభావం ఒకటే ఉంటుంది. మిగిలిన గ్రహాలన్నీ కూడా సంయోజకత చాలా అద్భుతంగా ఉన్నాయి. అందువల్ల చాలా చాలా జాగ్రత్తగా పరమేశ్వరుడికి పార్వతీ అమ్మవారికి కలిపి శివపార్వతుల ఆరాధన చేయండి, శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి వారికి చాలా విశేషమైనటువంటి శత్రువర్గం యొక్క దృష్టితో సహా ఈరోజు మీకు ప్రత్యక్షం అవ్వడం మీరు ఆశ్చర్యపోతారు. అసలు మిమ్మల్ని మీ వెనకాతలే ఉండి మిమ్మల్ని కించపరిచేలాగా మీ యొక్క విలువ తగ్గే విధంగా చేసేవాళ్ళ సంఖ్య ఎవరెవరు ఉన్నారు అనేటువంటి ఆలోచనకి ఈరోజు మీ శత్రువు ప్రత్యక్షం అవడం, ఎవరి వల్ల మీరు ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని మీకు ప్రస్ఫుటంగా తెలియడం మకర రాశి వారు చూడడం ఆశ్చర్యచకితులయ్యే విధంగా ఉంటుంది గ్రహస్థితి. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి శివపార్వతుల యొక్క సంయోజకత, ఆ యొక్క శివపార్వతుల ఆరాధన మీకు బాగా కలిసి రావడమే కాకుండా మకర రాశి వారు ఏ పని చేసినా కూడా
చేపట్టబోయే ప్రతి పనిలోని కూడా శివపార్వతుల యొక్క పూజ వల్ల వారి అనుగ్రహంతో దినదిన అభివృద్ధి పొందుతారు. రానున్న కాలంలో ఈ యొక్క మకర రాశి వారికి శని ఇచ్చే సంపద, శని ఇచ్చే బలం, రాశ్యాధిపతి తృతీయ విక్రమస్థానంలో ఉన్నప్పుడు వచ్చేటువంటి సంపద కావచ్చు, బలం కావచ్చు, మకర రాశి వారిని మూడింతల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో ఉన్న కుంభరాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైన ఆనందాదియోగ్యంగా ఉండే శుభవార్త వినపడడం, ఈ యొక్క శుభవార్త వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉండడం, చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ విలువ అధికంగా పెరగడం ఇత్యాదివన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈరోజు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు ఎదుగుదల ప్రత్యక్షంగా కనబడుతుంది కేవలం బృహస్పతి అనుగ్రహంతో. ఇన్నాళ్ళు కూడా కుంభరాశి వారికి కొంత వెలితి అనేది ఉండేది, ఇక ఆ వెలితి అనేది లేకుండా ఉంటుంది. అన్ని పనులు కూడా చాలా అద్భుతంగా ముందుకు వెళ్తాయి. గురువార నియమాన్ని పాటిస్తూ సాయిబాబా వారిని పూజ చేసి శివపార్వతులను కూడా పూజ చేయడం వల్ల చాలా విశేషంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1-2-3-4 పాదాలు, రేవతి 1-2-3-4 పాదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులందరికీ కూడా చాలా విశేషమించి ఇక్కడ రాశిచక్రంలో ఉన్నటువంటి ఉచ్చక్షేత్రంలో ఉన్న శుక్రుడి వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. తృతీయస్థ రవి బుధులు చాలా బాగున్నారు. ఇక్కడ మీనరాశి వారికి పని ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. కానీ గౌరవ మర్యాదల్లో ఎటువంటి లోటు ఉండదు, ధన విషయంలో లోటు ఉండదు. కానీ కొంతమంది మీ మీద అనవసరమైన నిందలు వేసేటువంటి ప్రత్యక్షంగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రానున్న కాలంలో కొన్ని సమస్యలు అనుకోకుండా మీకు శిరోవేదన తెప్పిస్తాయి. అనవసరమైన విషయాల్లో జోక్యం కలగజేసుకోకుండా కొన్ని పరిస్థితుల్లో ముఖ్యంగా ఆర్థిక లావాదేవీ విషయాల్లో మీకు ప్రస్ఫుటమైనటువంటి విషయాల్లో మీరు ఖచ్చితంగా ఉండి తీరాలి. దానివల్ల మీకు అనేక రకాలుగా కూడా ఈ జన్మ శని దోషం వల్ల అనవసరమైన విషయాలు ధన విషయంలో చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కావున మీనరాశి వారు ధర్మబద్ధంగా ఉన్నటువంటి విధానాన్ని పాటించండి. సాయిబాబా వారికి పూజ చేసుకోండి, శివపార్వతుల్ని పూజ చేసుకోండి. కేజీంపో శనగల్ని పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి దక్షిణతో సహా మీరు బ్రాహ్మణ పండితుడికి దానంగా ఇవ్వండి. అన్నింటా శుభం జరుగుతుంది. ఈ విధంగా నేటి ద్వాదశ రాశుల శుభ ఫలితాలు తెలుసుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రియశ్చ స్వాహ. గురుర్దేవతాయే నమః. మన జీవితకాలంలో మనల్ని ఎప్పుడూ కూడా వెన్నంటే ఉండి సరైన మార్గంలో నడిపించేటువంటి ఏకైక శక్తి గురువు మాత్రమే. అందుకే దేవగురువైనటువంటి బృహస్పతి గ్రహంలో చాలా విశేషంగా ఉన్నటువంటి పరిస్థితి, దానివల్ల వచ్చేటువంటి ఆ యొక్క కోణాకార పరిస్థితి మనం అందరం కూడా ఒక్కసారి పరిశీలన చేస్తే మన జీవితకాలంలో విద్య మొట్టమొదటిది. విద్య బాల్యంలో మరిచిపోలేని మధుర స్మృతి కూడా విద్యే. ఈ విద్యకి కారకుడు గురువు. అందుకే జాతకంలో గురువు ఏ స్థానంలో ఉన్నా ఆ స్థానం యొక్క బలాన్ని బట్టి మనకి విద్య మనకి సంప్రాప్తి జరుగుతుంది. ధనస్సు మీన రాశులకి స్వక్షేత్రాధిపతి అయినటువంటి గురువు ఆ యొక్క కర్కాటక రాశికి ఉచ్చక్షేత్రం అయితే ఆ యొక్క మకర రాశికి నీచక్షేత్రం. అందువల్ల ఈ యొక్క గురువు యొక్క స్థానాన్ని బట్టి మనకు వచ్చేటువంటి విద్య, ఒక వ్యక్తి డాక్టర్ అయ్యాడన్నా, ఒక వ్యక్తి లాయర్ అయ్యాడన్నా, ఒక వ్యక్తి జిల్లా మెజిస్ట్రేట్ ఆఫీసర్ అయ్యాడన్నా,
దీనికి కారణం గురువు మాత్రమే. అందుకే గురువు ఉండే స్థానాన్ని బట్టి విద్యని ఎంచుకోమని శాస్త్రం చెబుతోంది. అటువంటి గురువు ఎప్పుడూ కూడా ఒక శక్తిగా మనకి ఉండాలి అంటే, ఆ గ్రహం యొక్క అనుకూల్యత అధికంగా ఉండాలి అంటే, గురువారం నాడు ప్రాతకాలాన్నే గురుదేవతల ఆలయానికి వెళ్ళి చక్కగా అక్కడ గురుదేవతల యొక్క అష్టోత్తర శతనామాలతో పూజ చేసి నిరంతరము కూడా గురుమంత్ర ధ్యానాన్ని అధికంగా పఠనం చేయాలి. అలాగే శనగలు గురువుకి సంబంధించిన ధాన్యం, ఆ శనగల్ని చక్కగా దక్షిణతో సహా పసుపు రంగు వస్త్రంతో మూట కట్టి బ్రాహ్మణ పండితుడికి చక్కగా ఇచ్చి బ్రాహ్మణ పండితుడి ఆశీర్వచనాన్ని పొందాలి. బ్రాహ్మణ పండితుడి యొక్క ఆశీర్వచనంలోనే గురువు యొక్క అనుగ్రహం అధికంగా ఉంటుంది. అలాగే నవగ్రహాలలో మనకి ఉత్తరం వైపు ఉండేటువంటి, అంటే రవి మధ్యలో ఉంటారు, ఉత్తరం వైపు ఆ యొక్క గురువు ఉంటారు. కాబట్టి ఆ నవగ్రహాల ప్రదక్షిణ చేస్తున్నప్పుడు దేవానాంచ ఋషీనాంచ గురువు కాంచన సన్నిభం ఈ మంత్రాన్ని అధికంగా చదువుకుంటూ ఆ యొక్క గురువు పాదాల దగ్గర శనగల మూటను ఉంచినా కూడా గురువు యొక్క అనుగ్రహం అధికంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే గురువు చెప్పింది చెప్పినట్టుగా వినేటువంటి విద్యార్థికి 100% ఉత్తీర్ణత అధికంగా ఉంటుంది. అందువల్ల విద్యార్థులు మరి కొత్త అకాడమిక్ ఇయర్ మొదలవుతోంది 2025-26కి. మరి జూన్ నెల వచ్చేస్తోంది. పుస్తకాలు కొనుక్కున్నప్పుడు అలాగే మీ యొక్క తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని అర్థం చేసుకుంటూ, తల్లే ప్రథమ గురువు, తండ్రే ప్రథమ గురువు, తల్లిదండ్రులు మించిన దైవాలు లేరు కాబట్టి చక్కగా వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకుని మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఆ పార్వతీ పరమేశ్వరులకు ప్రార్థన చేస్తూ, తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేస్తూ, మరి అందరూ విద్యార్థులు కూడా ఈ గురుమంత్ర సాధన చేయండి. పరీక్షల్లో ఉత్తీర్ణత శాతంతో పాటు ఆ యొక్క పండిత జ్ఞానాన్ని పొందగలరు. ఈ విధంగా నేటి విశేషాన్ని, అలాగే గోచార ఫలితాలని, ధర్మ సందేహాన్ని మొత్తం తెలుసుకున్నారు. రేపు శుక్రవారం దుర్గాదేవి యొక్క ఆరాధనతో రేపు ఖచ్చితంగా మనందరం ప్రాతకాలంలో బ్రహ్మవాక్కులో కలుసుకుంటూ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి సంకల్పంతో అందరూ బాగుండాలి, చక్కనైనటువంటి సుఖ సంపదలతో ఉండాలని మనసావాచ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.